టాపిక్ వచ్చేద్దాం. కోటాపై కొట్లాట. తీన్మార్ మల్లన్న తన వల్లే అంటాడు. ఎమ్మెల్సీ కవిత అంతా తన పోరాటం వల్లే అంటారు. అసలు బీసీ రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో బిల్లు పెట్టింది, ఆమోదించింది, గవర్నర్కు పంపించింది, త్వరలో ఆర్డినెన్స్ తీసుకుని రాబోయేది తామైతే మధ్యలో మీరంతా క్రెడిట్ కోసం పాకులాటం ఏంటి అని కాంగ్రెస్ అంటోంది. ఈ వ్యవహారంలో ఇప్పటిదాకా సైలెంట్గా ఉన్న బీఆర్ఎస్ కూడా రిజర్వేషన్ల అంశంపై పోరుబాటుకు సిద్ధమైంది. రేపు ఇందిరా పార్క్ దగ్గర జరిగే ధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనున్నారు. మొత్తానికి తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం తీవ్ర రాజకీయ రగడకు దారితీసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేసి తీరాలంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. మరోవైపు ఈ రిజర్వేషన్ల అమలు క్రెడిట్ ఎవరిది అన్న దానిపై అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మధ్య మొదలైన రచ్చ ఇప్పటికే హాట్ టాపిక్గా మారింది. వాళ్ళిద్దరూ బీసీల రిజర్వేషన్ల అంశం విషయంలో పొలిటికల్ మైలేజ్ కోసం ఇదంతా చేస్తున్నారు అనే చర్చ జరుగుతున్న సమయంలో ఇటు బీఆర్ఎస్ ధర్నా చౌక్లో ధర్నాకు దిగుతూ ఉండటం రాజకీయంగా మరింత హీట్ పుట్టిస్తోంది. అయితే బీసీలకు 42% రిజర్వేషన్లు తీసుకొచ్చింది తమ ప్రభుత్వం అయితే మీరంతా క్రెడిట్ కోసం పాకులాటం ఏంటి అని కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. అసలు బీసీలకు 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా? ఈ విషయంలో రాజకీయ పార్టీల వాదన ఏంటి? ఈ 42% రిజర్వేషన్ అంశంపై ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. ఈ చర్చలో మనకు అందుబాటులో ఉన్నారు డాక్టర్ మెట్టు సాయి కుమార్, తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్, అలాగే డాక్టర్ దత్తాత్రేయ, తెలంగాణ జాగృతి అధికార ప్రతినిధి, ఇక సిహెచ్ ఉపేంద్ర బీఆర్ఎస్ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. ఉపేంద్ర గారు, దత్తాత్రేయ గారు, సాయి కుమార్ గారు, నమస్తే అండి. ముందుగా నేను జాగృతి దగ్గర నుంచి మాట్లాడుతాను. జాగృతి అధికార ప్రతినిధి దగ్గర నుంచి దత్తాత్రేయ గారి దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. దత్తాత్రేయ గారు, ఏంటి కాంగ్రెస్ ఆర్డినెన్స్ తీసుకుని రాబోతోంది, బిల్లు పెట్టింది, గవర్నర్ ఆమోదం తర్వాత రాష్ట్రపతి దగ్గరికి పంపించారు. ఇప్పుడు అదే అక్కడే పెండింగ్లో ఉండటంతో ఆర్డినెన్స్ రూపంలో 42% బీసీలకు రిజర్వేషన్ ఎన్నికలకు వెళ్ళాలనుకుంటే ఆ క్రెడిట్ను మీరు తీన్మార్ మల్లన్న కొట్టేయాలని ప్రయత్నించి రోడ్డున పడ్డారా? కాంగ్రెస్ నేతలు అదే అంటున్నారు. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ మీకు, బిగ్ టీవీ ప్రేక్షకులకు, ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకు. బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులుగా లేకపోతే జాగృతి ప్రతినిధులుగా ఇవాళ కవిత గారి ఏదైతే బీసీల కోసం అలుపెరుగని పోరాటం చేస్తా ఉన్నారో, కవిత గారు ఏ సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారని అనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవ్వరు కూడా మిగతా సామాజిక వర్గాల బాగు కోసమో వాళ్ళ యొక్క భవిష్యత్తు నిర్ణయాల కోసమో సామాజిక అంశాల కోసమో ఇంకెవ్వరూ మాట్లాడకూడదు. తీన్మార్ మల్లన్న ఒక్కడే బీసీల గురించి మాట్లాడాలి. ఎమ్మెల్సీ కవిత గారు వాళ్ళ సామాజిక వర్గం అంశాల గురించి మాట్లాడాలి. రేవంత్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేవలం రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన అంశాల గురించి మాత్రమే ప్రస్తావించాలి. తెలంగాణ రాష్ట్రంలో భారత రాజ్యాంగం ఎవరికైనా మనకు భావ స్వేచ్ఛ హక్కులు ఇచ్చింది. ఏ సంఘమైనా పెట్టుకోవచ్చు, ఎవరి కోసమైనా పాటుపడవచ్చు. అందులో భాగంగానే ఇవాళ కవిత గారు 2006 నుంచి అప్పుడు 2006లో తీన్మార్ మల్లన్న అనేటువంటి వ్యక్తి ఎక్కడ పడుకున్నాడో ఎక్కడున్నాడో తెలంగాణ సమాజం మొత్తానికి తెలుసు. తెలంగాణ ఉద్యమంలో ఏ రోజు పాల్గొనని వ్యక్తి, తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమం తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడు. తీన్మార్ మల్లన్న విషయం కాదు ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే, ఒకవైపు తీన్మార్ మల్లన్న వ్యక్తిగతంగా ఈ క్రెడిట్ తన కొట్టాలనుకుంటున్నాడు అని, మరోవైపు జాగృతి నుంచి మీరు కొట్టాలనుకుంటున్నారు అని, కానీ ఇస్తున్నది మేమైతే క్రెడిట్ మీరు కొట్టాలనుకుంటున్నారని కాంగ్రెస్ అంటోంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకున్న అంశమే కదండి. 100 రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలకు అసెంబ్లీలో సమావేశం పెట్టి చట్టబద్ధత కల్పించి 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రగల్భాలు పలికింది. ఫస్ట్ అసెంబ్లీలో తీర్మానం చేసింది 37% రిజర్వేషన్లకి. తీరా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత గారు ఇవాళ క్రెడిట్ కోసమో లేకపోతే ఏదో తాత్కాలికంగా మాకు పేరు రావాలా, ప్రతిష్టలు రావాలని చెప్పేసి ఒకరోజు పోరాటం చేసి మానలేదండి. 15 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 10 జిల్లాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతూ గ్రౌండ్ రూట్ లోకి వెళ్తూ 89 బీసీ కులాలను ప్రత్యక్షంగా కలిసి ఆ కులాల యొక్క సమస్యలపై వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఆ కులాల సమస్యలపై ప్రత్యక్షంగా పోరాటం చేస్తూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేస్తే 42% రిజర్వేషన్లు వస్తే 23,000 పైచులకు బీసీలకు సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అందరం ఎమ్మెల్యేలం కావాలేమో, అందరం ఎమ్మెల్సీలం కాలేము, ఎంపీలం కాలేము. అట్లీస్ట్ సర్పంచులము, ఎంపీటీసీలము, జెడ్పీటీసీలమైనా
బీసీల భాగస్వామ్యం పెంచాలనే ఒక మహోన్నతమైనటువంటి సామాజిక ఉద్యమానికి ఆమె నాంది పలికిర్రు. ఆమె దత్తాత్రేయ గారు రౌండ్ టేబుల్ ఇక్కడే పాయింట్ సమావేశాలు రైజ్ పెడుతూ అవుతుంది. దత్తాత్రేయ గారు ఇక్కడే రైజ్ అయ్యే పాయింట్ ఏంటంటే మీరు కూడా అన్నారు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఉందో ఆ కామారెడ్డి డిక్లరేషన్ కు మేము కట్టుబడి రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు మా ప్రభుత్వం 42% అమలు దిశగా ప్రయత్నం చేస్తూనే ఉంది. దానిలో భాగంగా మేము ఆర్డినెన్స్ తీసుకుని రాబోతున్నాం అని అంటూ ఉన్నారు. సో అది మీ అవును క్రెడిట్ అని ఎలా అంటారు అనేది కాంగ్రెస్ వాదన. తర్వాత అవునండి. మల్లారెడ్డి ఇప్పుడు ఏమన్నా ఒక తీన్మార్ మల్లన్ ఏమన్నాడో తర్వాత చూద్దాం. సరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ వాళ్ళే క్రెడిట్ తీసుకోవాలనుకుంటే ప్రజల మధ్యకి వెళ్ళేటువంటి ధైర్యమే చేయగలిగితే 100 రోజుల్లో ఇస్తామన్నటువంటి 42% రిజర్వేషన్లను ఎందుకు 15 నెలలుగా 18 నెలలుగా దాటవేస్తూ వచ్చారు? తెలంగాణ రాష్ట్రంలో డెడికేషన్ కమిషన్ వేస్తే తప్ప చట్టబద్ధత ఉండదు ఆ సర్వేలు కానీ ఆ లెక్కలకు కానీ అని చెప్పేసి తెలిసినా కూడా డెడికేషన్ కమిషన్ వేయకుండా డిలే చేస్తే కవిత గారు కదా వెళ్ళి డెడికేషన్ కమిషన్ వేయాలని చెప్పేసి కోర్టులో కేసు వేయించారు. ఆ తర్వాత డెడికేషన్ కమిషన్ కోసం కేసులు పడ్డ తర్వాత హైకోర్టు చివాట్లు పెట్టిన తర్వాత ప్రత్యేకమైనటువంటి కమిషన్ వేసినటువంటి సందర్భాన్ని మనం చూసాము. పోనీ డెడికేషన్ కమిషన్ రిపోర్ట్లని అసెంబ్లీలో టేబుల్ చేశారా? ఏ గ్రామ పంచాయతీలో ఏ కులాల లెక్క ఎంత ఉందో బయటకన్నా చెప్పారా? కేవలం పర్సెంటేజ్ ఆఫ్ కులాల లెక్క చెప్పి ఇవాళ బీసీలు 38% ఉన్నారు, లేకపోతే 47% ఉన్నారు. మా వీళ్ళు ఎవరు ముస్లిం బీసీలు ఇట్లా కులాల వారీగా మతాల వారీగా లెక్కలు చెప్పారే తప్ప ఫలానా యాదవ సామాజిక వర్గం తెలంగాణ రాష్ట్రంలో ఇంత శాతం ఉంది, ఫలానా రజక సామాజిక వర్గం ఇంత శాతం ఉంది అని చెప్పారా? సో వీటన్నింటినీ ప్రణాళికాబద్ధంగా ఒక అసెంబ్లీలో బాధ్యతాయుతమైనటువంటి ఒక కౌన్సిల్ లో ఉన్నటువంటి ఎమ్మెల్సీగా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం రాజకీయం చేశారండి? కేవలం దత్తాత్రేయ గారు మీరు ఒక్క నిమిషం ఓకే అక్కడ వివరం తీసుకుందాం. కాంగ్రెస్ దగ్గర నుంచి వివరం తీసుకుందాం. డాక్టర్ మెట్టు సాయి కుమార్ అందుబాటులో ఉన్నారు, తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ నుంచి. సాయి కుమార్ గారు ఏమంటారు? ఇది మేం చేసిన పోరాటాల ఫలితమే. మీరు 100 రోజుల్లో తెస్తామన్నారు, కానీ 100 రోజుల్లో రాలేదు. 15 నెలలుగా జాగృతి చేసిన పోరాట ఫలితమేని అంటున్నారు. ఆ జాగృతి సంబంధించిన ప్రతినిధి పేరు చెప్తే నేను గుర్తుపడతాను. ఆయన పేరు డాక్టర్ ఎల్చాల దత్తాత్రేయ. దత్తన్న గారు. నమస్తే. అంత మంచి పేరు పెట్టుకుని అబద్ధాలు ఆడకే. ఇంకోటి ఫస్ట్ పాయింట్, మీరు ఫిబ్రవరి 3, 2024 సంవత్సరంలో అప్పుడు ఆ రోజున కవిత గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారా అది చెప్పండి. ఫస్ట్ పాయింట్. వ్యక్తిగతంగా మాట్లాడే ముందు, జాగృతి పార్టీ అధ్యక్షుడు మాట్లాడే ముందు ఒక బీసీ నాయకునిగా, ఒక బీసీ బడుగు వర్గ నాయకుని మాట్లాడుతున్నా అని చెప్పండి. మీరు బీసీ నాయకునిగా మాట్లాడుతున్నారా, జాగృతి నాయకునిగా మాట్లాడుతున్నారా? లేకపోతే లాగే బీసీ నాయకులు మాత్రమే బీసీ మీరు మాట్లాడితే ఒక్క ముక్కనే మాట్లాడలేదు. నేను చెప్తానండి. జాగృతి పార్టీ అధ్యక్షురాలు కవిత గారు వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ కనీసం ఒక బీసీకి ఇచ్చే ఉందా వ్యవస్థ ఉంటే చెప్పండి. బీసీల కోసం మాట్లాడే మాటలు ముచ్చట్లు, బీసీల కోసం మాట్లాడే ముచ్చట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్పకండి. మేము కమిట్మెంట్ తో పనిచేస్తున్నాము. ఫిబ్రవరి 4వ తేదీ 2024 తేదీన ఇచ్చిన మాట ప్రకారంగా ప్రభుత్వ పక్షంలో శాసనసభలో బిల్లు పెట్టి ఇంటింటి సర్వే చేసి 56% పైన ఉన్నటువంటి బీసీల యొక్క లెక్క తేల్చి 42% రాజకీయ చైతన్యం తీసుకొచ్చి వచ్చిన వ్యవస్థలో కాంగ్రెస్ పార్టీ ఛాంపియన్, కాంగ్రెస్ పార్టీయే ఛాంపియన్. ఇంకెవరు వచ్చినా కూడా అందులో ఛాంపియన్ కాలేదు. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా, మీరు రాసుకోండి, స్పష్టంగా కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన మాట ప్రకారంగా, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన రెడ్డి కులస్తులైనా కూడా బీసీ నాయకత్వాన్ని పెంపొందే విధంగా ఈ తీసుకురావడం అంటే అది కాంగ్రెస్ పార్టీ ఘనత. ఎన్నిసార్లు మాట్లాడినా, ఎన్ని ముచ్చట్లు చెప్పినా 2018 పంచాయతీ ఎన్నికల్లో అప్పటి బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి 28% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ ని 23% చేసిన ఘనత అది మీది. బీసీ నాయకత్వాన్ని అణిచివేసి, బీసీ యొక్క నాయకులను అణిచివేసి ఇలాంటి దుర్మార్గం చర్య అప్పుడు ఎంత ఇబ్బంది ఉన్నా కూడా, ఎన్ని చేసినా కూడా, ఎన్ని ధర్నాలు చేసినా కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ ఇప్పుడు వచ్చి ముచ్చట్లు, మురిపాలు, సంగతులు, గతులు మాట్లాడుతున్నారు. ఇదేందండి? కొంచెం ఉన్న బీసీల పైన కనీసం కనికరం చూపించండి, ప్రేమను చూపించండి. ఇప్పుడు కూడా ఓకే, ఒక్క నిమిషం సాయి కుమార్ గారు, ఉపేంద్ర గారి దగ్గర నుంచి కూడా అభిప్రాయం తీసుకుందాం. ఒక్క నిమిషం సాయి కుమార్ గారు, ఒక్క నిమిషం. ఉపేంద్ర గారు సమాధానం చెప్తారా? ఇప్పుడు మీరు రేపటి నుంచి ధర్నా కూడా సిద్ధమవుతున్నామని అంటున్నారు. ఇటు కవిత, మీ ఎమ్మెల్సీ కవిత జాగృతి నుంచి పోరాటం చేసి మేము సాధించిన విజయం అంటూ ఉంటే మీరు ముందు చేసి చూపించండి అని మీరు అంటున్నారు. మీకు నమ్మకం లేదు, కవితకేమో నమ్మకం ఉంది, మా పోరాటం అంటున్నారు, మేము ఎలాగైనా చేస్తామని కాంగ్రెస్ అంటుంది. ముందుగా మన ప్యానెల్లో ఉన్న మిత్రులు కానీ లేకపోతే బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, గతంలో నుంచి కూడా, ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల నుంచి కూడా కొన్ని
ఈ బీసీలకి రావాల్సినటువంటి న్యాయమైన వాటా ఏదైతే ఉన్నదో మేమెంతో మాకంత అనేది కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఉద్యమాలు. ఇదంతా కూడా పరంపర ఇప్పటికిప్పుడు వచ్చినటువంటి డిమాండ్ ఏం కాదు. గతం నుంచి కూడా ఎవరి జనాభా ఎంతో వాళ్ళకి సీట్లు ఇవ్వాలని చెప్పేసి, అది లోకల్ బాడీ కానీ, చట్టసభలు కానీ, లేకపోతే విద్యా ఉద్యోగాలలో కానీ, ఈ రకమైనటువంటి జరుగుతున్నటువంటి సందర్భంలో సరే మేము అధికారంలో ఉన్నాం. ఆ రోజు మేము కూడా పంచాయతీరాజ్ యాక్ట్ తీసుకొచ్చాం. పంచాయతీరాజ్ యాక్ట్లో 34% రిజర్వేషన్ బీసీలకి లోకల్ బాడీలో ఇవ్వాలని పెట్టడం జరిగింది. తర్వాత మేము కూడా ఆర్డినెన్స్ తీసుకురావడం, ఆ తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం 50% క్యాప్ దాటకూడదు, 50%లోనే ఎస్సీ ఎస్టీలకు పోను, మిగతాది మరి బీసీలకు ఇవ్వాలని చెప్పేసి జడ్జిమెంట్ ఉన్నది. కాబట్టి ఇక్కడ మేము 34% అని చెప్పి అప్పుడు ఆ రోజు జీవో తెచ్చిన వెంటనే ఆర్డినెన్స్ హైకోర్టులో వేయటం, హైకోర్టు కూడా ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది కాబట్టి ఇది వీలు పడదంటే మళ్ళీ మేము సుప్రీంకోర్టులో కూడా అప్పీల్కి వెళ్ళటం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా అదే చెప్పినారు, ఆల్రెడీ ఇక్కడ క్యాప్ ఉన్నది కదా అంటే మళ్ళీ మనం వెనక తీసుకోవడం జరిగింది. మిత్రుడు సాయి కుమార్ మాట్లాడుతూ రిజర్వేషన్ తగ్గించడం అనే అంశాన్ని తీసుకొచ్చాడు కాబట్టి 34% ఇవ్వాలని చెప్పేసి గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ కంటిన్యూ చేయాలని మనం ఆ రోజు జీవో తీసుకురావడం జరిగింది, యాక్ట్లో కూడా చేయడం జరిగింది. కానీ అది ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అడ్డుపడటం వల్లనే మరి అప్పుడు వెనకకి తీసుకోకపోతే ఏమవుతుందంటే ఆ బీసీలకు ఉన్న రిజర్వేషన్ కూడా ఎగిరిపోతుంది. ఎస్సీ ఎస్టీలకు పోను, మిగతా అన్ని కూడా జనరల్ అని చెప్పేసి అనేక సందర్భాలలో మధ్యప్రదేశ్ విషయం కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, మరి ఈ కేసులలో వాళ్ళకి ఇట్లాంటి వరుసలు కావచ్చు, ఇట్లా జరిగింది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం ముందే ఇట్లాంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఏం జరగబోతుంది? మీరు అడ్వకేట్ గా కూడా ఉన్నారు, న్యాయవాదిగా కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏం జరగబోతుంది? ఆర్డినెన్స్ తీసుకొస్తామని కాంగ్రెస్ అంది, ఇది మా ఘనతనేమో మీ ఎమ్మెల్సీ జాగృతి నుంచి కవిత గారు అంటున్నారు, అటు తీర్మార్ మల్లన్ కూడా ఇది మా క్రెడిట్ అని తీర్మార్ మల్లన్ అంటున్నాడు. నేను ఏమంటున్నా అంటే అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఒక అన్యాయం జరుగుతున్నది, ధర్మమైన పోరాటం జరుగుతున్నది, ఈ ధర్మమైన పోరాటానికి అందరి మద్దతు తెలియజేస్తున్నారు. అది కవితక్క గారు కావచ్చు, లేకపోతే తీన్మార్ మల్లన్న గారు కావచ్చు, లేకపోతే ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు. మా పార్టీగా మేము ఆ రోజు అధికారంలోకి వచ్చిన వెంటనే మేము 33% రిజర్వేషన్లు రేపు మీ ధర్నా ఎందుకంటే క్రెడిట్ మీ వైపు వేసుకోవడానికి అటు జాగృతి వస్తున్నాం సార్, నేను చెప్తున్నా ఆడికే వస్తున్నా, రానియండి నన్ను. నేను ఏమంటున్నంటే గతంలో కూడా 33% రిజర్వేషన్ చట్టసభలలో, అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు, లోకల్ బాడీలో కావచ్చు, విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇవ్వాలని ఫస్ట్ అసెంబ్లీలోనే కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినాక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత మేము బిల్లు పెట్టి ఇదే విధంగా ఇప్పుడు వీళ్ళు ఎట్లా పంపినారో కేంద్రాన్ని పంపినాము, జనగణనలో కులగణన చేయాలని చెప్పేసి ఆ రోజు మేము పంపించడం జరిగింది. మహిళా బిల్లు ఏదైతే ఉందో మహిళా బిల్లుల్లో కూడా మరి ఓబీసీకి ఎంత ఇవ్వాలి, ఎస్సీ ఎస్టీలకు పోతే మరి ఓబీసీల పరిస్థితి ఏంది, మహిళలు రాలేరు కదా. మళ్ళీ ఈ రోజు ఏం జరగబోతుంది చెప్పండి దత్తాత్రేయ గారు, ఈ రోజు ఏం జరగబోతోంది? ఉపేంద్ర గారు ఈ రోజు ఏం జరగబోతోంది? ఈ రోజు ఏం జరగబోతుంది? ఆర్డినెన్స్ తెస్తా అంటున్నారు సార్. ఆర్డినెన్స్ అనేది కోర్టు ముందు నిలబడటానికి అవకాశం ఉండదు. గతంలో అనేక ఆర్డినెన్స్లు తెచ్చిన తమిళనాడు గవర్నమెంట్ కూడా 9th షెడ్యూల్లో పెట్టడానికి ముందర 3 సార్లు ఆర్డినెన్స్ తెస్తే 3 సార్లు ఆర్డినెన్స్ తీసివేశారు. నిన్నటికి నిన్న బీహార్ లో కూడా వాళ్ళు 100 సార్లు ముఖ్యమంత్రి గారు నితీష్ కుమార్ గారు రివ్యూ పెడుతూ చీఫ్ సెక్రటరీ గారిని అక్కడ 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఆర్థిక రాజకీయ సామాజిక సర్వే చేసిన తర్వాత వాళ్ళు రిజర్వేషన్ పెంచుతూ ఇప్పుడు మీరు కోర్టులో ఎవరితోనైనా కేసు వేయించబోతున్నారా, మీరు వెళ్ళబోతున్నారా? నేను వినండి సార్, మీరు నన్ను డిస్టర్బ్ చేయకండి, సబ్జెక్ట్ రావాలంటే. నేను ఏమంటున్నా, ఇక్కడ మీరు ఆర్డినెన్స్ తీసుకురావడానికి ముందల ఈ డెడికేటెడ్ కమిషన్ ఏదైతే వేశారో సార్, వినండి సార్, మీరు తర్వాత ఎవరో మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు కదా. సాయి కుమార్ గారికి ఏదో డౌట్ వచ్చింది, మీరు మాట్లాడుతున్నారు, సాయి కుమార్ గారికి ఏదో డౌట్ వచ్చింది. నేను మాట్లాడలేదు, ఎవరో మాట్లాడుతున్నారు. పేపర్లో చూసి చదివేంత కూడా సమయం లేకపోతే చాలా ఇబ్బంది అవుతున్నాం కూడా బీఆర్ఎస్ వాళ్ళకు, జాగృతి వాళ్ళకు. స్పష్టంగా విధానాలు తెలుసుకోండి. ఎందుకంటే మీరు మీ పార్టీ గురించి మాట్లాడే ముందు గతంలో మీరు ఏం చేసిర్రో స్పష్టంగా తెలుసుకోండి. ఏ విధంగా నీకేం చెప్పాలి తెలియకపోతే తెలుసుకోండి.
మీరు మాట్లాడే అబద్ధాలు వినలేకపోతున్నాం కదా. అదే అబద్ధాలు మాట్లాడకండి. అది 2014 నుంచి 2018 వరకు 2018 నుంచి 20 ఏం చేశారు, ఎన్ని చేసినా కూడా మీరు సాయి కుమార్ కి ఒక డౌట్ వచ్చింది. తెలంగాణ ప్రజలు జాగృతి పార్టీని గాని బీఆర్ఎస్ పార్టీని గాని నమ్మరు. ఎన్ని ముచ్చట్లు చెప్పినా మీరు అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడితే మీ తల వెయ్యి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడితే వాళ్ళ తల 1000 ముక్కలు అవుతుందని చెప్పి వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళు అబద్ధాలే మాట్లాడతారు. 100% పెంచినము. బీఆర్ క్యాప్టెన్స్, బీసీ క్యాప్టెన్స్ మేమే, కాంగ్రెస్ పార్టీయే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే బాధ్యతగా చాలా రేసులు చెప్తున్నాము. బీసీ యొక్క నాయకత్వాన్ని పెంపొందించే విధంగా, బీసీల ఆర్థిక సేవలు పెంపొందించే విధంగా, బీసీలని అడుగు బలహీన వర్గాల నాయకులని నేను ఒక క్లారిటీ దత్తాత్రేయ గారి దగ్గర నుంచి తీసుకుంటాను. ఓకే సాయి కుమార్ గారు ఒక్క నిమిషం. దత్తాత్రేయ గారు సాయి కుమార్ గారు ఒక్క నిమిషం. సాయి కుమార్ గారు ఉపేంద్ర గారు ఇలాగే మాట్లాడుకుంటే జనాలకి విషయం అర్థం కాదు. ప్లీజ్ సాయి కుమార్ గారు ఉపేంద్ర గారు ప్లీజ్. ఎందుకంటే ఇప్పుడు ఆయనకు కొంత పేషెన్సీ ఉండాలి. ఓకే దత్తాత్రేయ గారు, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. దత్తాత్రేయ గారు కాదు దత్తాత్రేయ. ఓకే ఈ దేశంలో ఏం జరిగిందో తెలుసు, కమిషన్ ఏం చేసిందో తెలుసు. కాదు మరి జాగృతికి ఎందుకు నమ్మకం కలుగుతుంది? ఉపేంద్ర గారు జాగృతికి కవిత గారికి ఎందుకు నమ్మకం కలుగుతుంది? ఉపేంద్ర గారు ఓకే ఉపేంద్ర గారు మరి ఎందుకు జాగృతికి నమ్మకం కలుగుతుంది? జాగృతి నుంచి కవిత ఉన్నారు, మీ ఎమ్మెల్సీ కవితకి నమ్మకం ఉంది అవుతుంది అని మా వాళ్ళని కవిత అంటూ ఉన్నారు. ఒక నిమిషం మీరు వాళ్ళని మీరు ఇంటర్ఫియర్ కావద్దు. మరి మేము మాట్లాడే వరకు టైం ఏంటి సార్ పిలిచి ఎందుకు ఇదంతా? ఓకే చెప్పండి. సమయం ఏంటి, అబద్ధాలు చెప్పడానికి సమయం ఇవ్వండి వాళ్ళకు. సరే నువ్వు చెప్పినావు పబ్లిక్ మీటింగ్ లో చెప్పలేదు సరిపోలే ఇంకా నీకు. నువ్వు మొత్తం 20% వరకు అబద్ధాలు చెప్తారు, ఇంకా 70% అబద్ధాలు చెప్పి ప్రయత్నిస్తారు. ఇదిగో ఇది సబ్జెక్ట్ డిస్టర్బ్ చేయడం అంటే ఇది మా వాళ్ళు ఏంటి అంటే అక్కడ సరుకు లేనప్పుడు డిస్టర్బ్ చేయాలనేది వాళ్ళు పాలసీ పెట్టుకుర్రు. కాబట్టి మాట్లాడేసిన వాళ్ళని మాట్లాడేయకపోతే అయిపోతుంది అనేది వాళ్ళ సబ్జెక్టు. నేనేమంటున్నా, ఆర్డినెన్స్ తీసుకొచ్చిర్రు, ఆర్డినెన్స్ తెచ్చారు. ఆర్డినెన్స్ ఏ ప్రాతిపదికన తెచ్చారు? డెడికేటెడ్ కమిషన్ యొక్క రిపోర్ట్ అంటుర్రు. డెడికేటెడ్ కమిషన్ ఆర్టికల్ 343 ప్రకారం కానీ, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1953 ప్రకారం కానీ వేయాలి. వాళ్ళు అది లేకుండా ఏం చేశారు? డైరెక్ట్ తీసుకొచ్చేసి డెడికేటెడ్ కమిషన్ ని ఇప్పుడు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకొచ్చి ఇచ్చారు. కాబట్టి అది రాజ్యాంగ పరంగా డెడికేటెడ్ కమిషన్ అపాయింట్మెంట్ అనేది నిలబడదు. ఇంకోటి వీళ్ళు చేసిన చర్చలు ఏదైతే ఉన్నదో విధానము, ఈ సర్వే చేసిన విధానంలో అనేక లోపభూయిష్ట విధానాలు ఉన్నాయి. ఈ సర్వే సక్సెస్ కాలేదు, ఈ సర్వే పూర్తి కాలేదని ముఖ్యమంత్రి గారే చెప్పారు. 15 లక్షల మంది ఈ సర్వేలో పాల్గొనలేదని చెప్పారు. కాబట్టి నేను ఏమంటున్నా, ఈ సర్వే చేసిన విధానం భూసాని వెంకటేశ్వరరావు గారికి ఒక్కలే ఇచ్చారు. సరైనటువంటి స్టాఫ్ లేదు, కాదు. ఓకే సర్వే సక్రమంగా జరగలేదు ఇవన్నీ అన్నారు. రేపు ఆర్డినెన్స్ తీసుకుని రావడానికి అవి అడ్డంకులా? రాదా ఆర్డినెన్స్? ఎవరన్నా అయ్యా నేనేమంటున్నా, మహాప్రభు వినండి, కొంచెం ఓపిక ఉండాలి మీకు కూడా. నేనేమంటున్నా, మీరు ఆర్డినెన్స్ ఏం చేస్తారో సంతోషమే. బీసీలకి 42% రిజర్వేషన్ రావడానికి మీరు ఏం చేసినా మేము సహకరిస్తాం. క్రెడిట్ మీ వైపు తీసుకోవటానిక? రేపు మీరు చేయబోయే ధర్నా మేము కూడా ధర్నా చేయబట్టే కాంగ్రెస్ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది, మా వల్లే అని మీరు కూడా క్రెడిట్ తీసుకోవాలని అనుకుంటున్నారా? కాంగ్రెస్ అంటుంది ఈ విషయం. మేము మా వల్లని కాదు సార్. ఆర్డినెన్స్ వల్ల ఎవరన్నా కోర్టుకు పోతే ఆగిపోతే బీసీల జీవితాలు వెనకకు పోతాయి, కోర్టులో పోతాయి. ఇప్పటికి 20 నెలలు మా వాళ్ళు 29,000 మంది సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు
జిల్లా పరిషత్ చైర్మన్లు, మండల పరిషత్ చైర్మన్లు కాకుండా డిలే జస్టిస్ ఈజ్ డినే జస్టిస్. మీరు 6 నెలల్లోనే చేస్తున్నారు, 6 నెలల్లో ఎందుకు చేయలేదు? అప్పుడే ఆ డెడికేటెడ్ కమిషన్ ఇదంతా కాకుండా మీరు అప్పుడే ఒకవేళ మీరు తీసుకొచ్చే ఈ ఆర్డినెన్స్ వల్ల అంటే మీరు ఇన్ని రోజులు ఏం చేశారు? 20 నెలల కింద ఆర్డినెన్స్ చేస్తే ఒకవేళ మీరు సక్సెస్ అయితే సక్సెస్ కావాలని కోరుకుంటున్నామండి. మేము కూడా మళ్ళీ చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ బీసీలకి 42% కాదు, మీరు ఇంకెక్కువ ఇచ్చినా సంతోషపడతాం. మీరు ఎట్లా చేస్తారో చేయండి, మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నా. కానీ మీరు చేసే క్రమంలో కోర్టులలో కానీ లేకపోతే మిగతా విధానాల ద్వారా ఆగిపోయి ఈ రోజు మీరు గవర్నర్ ద్వారా సంతకం పెట్టియాలి, గవర్నర్ ద్వారానేమో ఢిల్లీకి పంపిర్రు, ఢిల్లీ నుంచి అది ఉపేంద్ర గారు ఒక్క నిమిషం. దత్తాత్రేయ గారు ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి అని బీఆర్ఎస్ అంటోంది. బీఆర్ఎస్ కి ఇప్పటికీ నమ్మకం లేదు, మీకేమో మా వాళ్ళు లేని సంపూర్ణ నమ్మకంతో ఉన్నారు. ఆ క్రెడిట్ మీరు తీసుకోవాలనుకుంటున్నారు. ఏం జరగబోతుంది? ఒక నిమిషమే ఉపేంద్ర అన్న, ఒక నిమిషం. ఇప్పుడు అది ఆగిపోతుందా ఆగిపోదా, కోర్టుకు ఎవరైనా వెళ్లకుండా కవిత గారు చాలా క్లియర్ గా ఏం చెప్పారు, జాగృతి అధ్యక్షురాలుగా ఎమ్మెల్సీగా ఏం చెప్పారు, కోర్టుకు ఎవరైనా వెళ్తే వెళ్ళక ముందే మనం కెవిట్ తీసుకోవాలి. కెవిట్ కెవిట్ వేయడం వల్ల కోర్టు మెట్లెక్కినా కూడా మనకు ముందే తెలుస్తుంది సమాచారం. దాన్ని బట్టి మనం ఎవడేశాడో వాడిపైన మనం పోరాటం చేయడానికి అవకాశం ఉంటది. బీసీలకు 4-5 దశాబ్దాలుగా నష్టపోతా ఉన్నాం ఈ దేశంలో. సామాజిక ప్రశ్న చేయాల్సిందే. వెనకాల కూర్చొని జాగృతి అనేటువంటి ఆర్గనైజేషన్ పార్టీనా తేడా తెలియదు. ఒక ఆర్గనైజేషన్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటారని మాట్లాడుతున్నారు మీరు. జాగృతి అనేటువంటిది ఒక ఆర్గనైజేషన్, దానికి వర్కింగ్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీలు. మీరు సబ్జెక్ట్ తెలుసుకుని ఏమంటా అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులని బయట సబ్జెక్ట్ చెప్పండి. బ్రదర్ రోహిత్ గారు, మీరు పెట్టేటప్పుడు కొంత జుడిషియల్ వ్యవహారాలు తెలిసినటువంటి వ్యక్తులు. ఇప్పుడు ఉపేందర్ అన్న గారు లీడరు, బీసీ కమిషన్ మెంబర్ గా పనిచేసిండు. ఐ ఫినిష్డ్ మై రీసెర్చ్. బీసీలకు తరతరాలుగా జరుగుతున్నటువంటి అంశాలపైన అవగాహన ఉన్న వాళ్ళము. మండల కమిషన్ ఎవరేసిరా? మండల కమిషన్ ఒక మొరార్జీ దేశాయ్ వేసిండ్రు. మండల కమిషన్ ఎవరు అమలు చేసిర్రు? జరిగిందా? ఆ పార్టీలో ఉండి ఎందుకు అంతగానో రెచ్చిపోతున్నావు నాకు అర్థం కాదు. ఆ పార్టీ వల్ల బీసీలకు ఎప్పుడు అన్యాయం జరగదా బాబు? ఆ పార్టీ ఎప్పుడు బీసీలను మోసం చేస్తూనే వచ్చింది. ఇప్పుడు కూడా మోసం చేయడంలో భాగంగానే, కుట్రలో భాగంగానే ఇవాళ ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. రోహిత్ గారు, ఒక్క నిమిషం. జనరల్ గా చెప్పేది ఏంటంటే రోహిత్ గారు, ఆర్డినెన్స్ అనేటువంటిది రాజ్యాంగబద్ధమైనటువంటి అసెంబ్లీ ఒక బిల్లుని ఆమోదించి కేంద్ర ప్రభుత్వం వద్ద పంపిన తర్వాత అదే బిల్లుకు సంబంధించిన అదే పర్సెంటేజ్ విషయంలో ఆర్డినెన్స్ తీసుకొస్తే ఆర్డినెన్స్ ఆమోదించడానికి లాట్ ఆఫ్ జుడిషియల్ ఆబ్జెక్షన్స్ ఉన్నాయి. ఆ జుడిషియల్ ఆబ్జెక్షన్స్ లో భాగంగా ఒకవేళ ఆర్డినెన్స్ ఆమోదం పొంది అమల్లోకి వస్తే, ఎవరైనా కోర్టు మెట్లెక్కితే, కేసులు పడితే ఆర్డినెన్స్ అక్కడితోనే వీగిపోతది. అంటే కాంగ్రెస్ కి ఇవన్నీ తెలుసు. ఆ కేబినెట్ మీటింగ్ లోనే అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారిని కూర్చోబెట్టి చేసిండ్రు. అంటే రేవంత్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారు అనుకుంటున్నారు కదా, కేవేట్ మూవ్ చేయాలని అనుకుంటున్నారు కదా కోర్టులో. ఇంతకు ముందు మీరు అన్నట్టు ఒకవేళ అలా అడ్డంకులు ఎవరైనా సృష్టించాలనుకుంటే మా వాదన కూడా విన్న తర్వాతే మీరు ఆర్డర్ ఇవ్వండి అని అడిగే విధంగా కేవేట్ వేయాలని అనుకుంటూ ఉన్నారు కదా. సో నాకు ఒకటి చెప్పండి, జాగృతికి నమ్మకం ఉందా? జాగృతికి నమ్మకం ఉందా? 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఒక విషయం చెప్తాను. జాగృతి ఏమంటున్నాం మేము, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి. ఫస్ట్ నంబర్ 1, ప్రభుత్వానికి బీసీల అంశంలో చిత్తశుద్ధి లేదు. ఎందుకు లేదంటే ఎడ్యుకేషన్ కమిషన్ విషయంలో హలో బ్రదర్, ఇంకో విషయం తెలుసా మీకు? హలో సాయి గారు, మీరు 37% రిజర్వేషన్ల విషయంలో తీర్మానం చేసి పంపిన బిల్లు వాపస్ తెచ్చిండ్రా? మీరు వాపస్ తీసుకొచ్చారా? అక్కడే పెండింగ్ లో ఉంది. ఆ 37% బిల్లుని వాపస్ తీసుకురాలేదు. మళ్ళీ 42% బిల్లుని పంపించారు. మీకు జుడిషియల్ విషయాల్లో అవగాహన లేకుండా ఏది పడుతుంది మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెల్లదు. యు మస్ట్ లెర్న్ ద థింగ్స్ హౌ ద జుడిషియరీ సిస్టమ్ వర్క్స్ అనేటువంటిది మీరు తెలుసుకోవాలి. కూర్చోవడం కాదు.
తమిళనాడులో 3 times ఆర్డినెన్స్ అదే. జారీ చేస్తే 3 times కోర్టు కొట్టేసింది బ్రదర్. తమిళనాడులో చదువుకున్న ఉన్నటువంటి మహానుభావులు, మైండ్ సెట్లో ఉన్నటువంటి చదువుకున్న విషయాన్ని కూడా మేధావులు, ఇప్పటికీ చదువుకున్న సుప్రీం మేధావులు, కోర్టులో పెండింగ్ లో బీఆర్ఎస్ పార్టీ ఉంది. నాయకులు, తెలుసా మీకు ఈ జాగృతి విషయం? కాదు నాయకులు సాయి గారు, మీరు సాయి గారు మీరు ఉపేంద్ర గాని మీరు దత్తాత్రేయ గాని అడిగేది ఏంటి అంటే, సాయి గారు ఉపేంద్ర గాని దత్తాత్రేయ గారు గాని అడిగేది ఏంటి అంటే, డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు కాదు సాయి. సాయి గారు, డిస్టర్బ్ చేయడం కాదు. సాయి గారు మీరు సాయి గారు దత్తాత్రేయ గారు బీసీలు ఉపేంద్ర గారు గాని మీరు అడిగేది ఏంటి అంటే, దీంట్లో న్యాయపరంగా ఎదురయ్యే చిక్కులు చాలా ఉన్నాయి, వాటిని ఎక్కడ అధిగమించడానికి ఏం మీరు చిక్కులు ఏం గ్రౌండ్ ఏ లేవండి. విధంగా ప్రిపేర్ వీళ్ళ చేస్తారో అపోహ చెప్పండి అని మాత్రమే. అడుగుతున్నారు. వీళ్ళ అపోహ మాత్రమే. వీళ్ళు కేవలము కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ వస్తుందని చెప్పి క్రెడిట్ అని చెప్పి ఇబ్బంది పడి కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన యజ్ఞంలో కాంగ్రెస్ వీళ్ళు పార్టీ మసి తొక్కైపోతారని చెప్పి బీసీల అంశం మాట్లాడుతున్నాం. బీసీల బిల్లు బీసీల గురించి అంశం మాట్లాడుతున్నాం. మాత్రం మీరు ఆర్డినెన్స్ అరే, గురించి మాట్లాడుతున్నాం. దాని చట్టబద్ధత సార్ గురించి వినండి. మాట్లాడుతున్నాం. సార్ దాని సామాన్య అమలుమైన కుటుంబం హక్కు గురించి నుండి మాట్లాడుతున్నాం. మీకు సార్, తెలియదు వందల ఈ కోట్ల మధ్యలో మధ్యలో రాజకీయాలు రాజకీయాలు ఏది పడితే అది మాట్లాడకండి. సామాన్య ఓకే కుటుంబం ప్లీజ్ నాది. సాయి గారు, సాయి గారు మీరు ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగండి. మౌనంగా ఉండండి. మధ్యలో ఏది పడితే అది మాట్లాడితే ఓకే, దత్తాత్రేయ మీకు గారు. ఉండదు. చూసేవాళ్ళు దత్తాత్రేయ మిమ్మల్ని గారు అర్థం మాట్లాడండి. చేసుకుంటారు. కాదు రోహిత్ గారు, ఉమ్. ఇప్పుడు నేనేమంటున్నా, సాయికి కొంత తెలియకపోతే పాపం మేము మాట్లాడేది విని నేర్చుకోవాలి. నేను రిక్వెస్ట్ చేస్తాను. ఎవరు ఎందుకంటే మధ్యలో మాట్లాడుతున్నారు? మాట్లాడితే అంత పెద్ద విఘ్నులు ఎవరు? మధ్యలో మాట్లాడక బ్రదర్. ఇదే ఇప్పుడు మీతో ఉన్న ఓకే, ప్రాబ్లం సాయి గారు మీకు- ప్లీజ్ ఒక్క నిమిషం. అదే, ఇప్పుడు అంత పెద్ద- సమయం మించిపోతుంది ఇలాంటి సాయి గారు. విషయము, సాయి గారు సమయం వినాల్సిన మించిపోతుంది. విషయము ఒక్క నిమిషం. వినకుండా ఏది పడితే అది మాట్లాడితే కాదు బ్రదర్. ఓకే నువ్వు ఒక జాగ్రత్త. దిగ్విజయని అంటా ఉన్నావు. దత్తాత్రేయ గారు, ఒక please. గంగపుత్ర సామాజిక Point వర్గం కొద్దాం. నుంచి చైర్మన్ అయినావు. అప్రిషియేట్ చేస్తా ఉన్నాం నిన్ను. కానీ ఒక విను ఎందుకంటా ఉన్నామంటే ఇలాంటి పెద్ద మనిషి సుప్రీం కోర్టు ఏం మీరు చెప్పింది? సాయి నేను ఒక మీ నిమిషం. అంత సుప్రీం చదువుకోలేకపోవచ్చు. కోర్టు ఏం చెప్పింది? 50% స్లాబ్ దాటకూడదు. మీకు తెలుసు కదా, ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఓకే 50% స్లాబ్ దాటకుండా ఒక కేసు దత్తాత్రేయ పడింది. గారు ఇప్పుడు జరుగుతున్న ఓకే దాని గురించి కాదు కదా, ఓకే ఆ అంశం వేరు. ఎందుకంటే దాన్ని అధిగమించడానికే కదా ఆర్డినెన్స్ తీసుకొస్తా సార్, ఉంటున్నారు. మీరు రోహిత్ వెల్కమ్ గారు, చేశారు. నేను ఓకే చెప్తా నేను ఉన్నా, ఫైనల్ గా రోహిత్ గారు, ఉపేంద్ర గారితో ఒక్క నిమిషం మాట్లాడుతున్నాను. నాకు ఉపేంద్ర ఇవ్వండి. గారు 42% రోహిత్ రిజర్వేషన్స్ తో రేపు స్థానిక సంస్థల ఎన్నికలు Yes. జరిగితే అదే క్రెడిట్ ఒక ఎవరిది? విషయం మాట్లాడుతున్నాము. ఒక మాటలో చెప్పండి. రేపు 42% రిజర్వేషన్స్ తో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే క్రెడిట్ ఎవరిది? ఉపేంద్ర గారు కన్క్లూడ్ చేస్తూ చెప్పండి. ఒకటే అండి, కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సిన సమయంలో ఇస్తే కాంగ్రెస్ పార్టీకి ఆ క్రెడిట్ దక్కేది. కాంగ్రెస్ పార్టీ 100 రోజులు దాటిపోయింది, 15 నెలలు దాటింది. ఇప్పటికి కూడా ఊరుకోండి సార్, మీ క్లారిటీ లేదు, పట్టానికి. క్లియర్ గా లేదు. కాబట్టి వినండి. కాంగ్రెస్ పార్టీకి మీరు ఎక్కువ ఏమంటున్నా? ప్రజలు క్రెడిట్. ఆ, ఎందుకు తెలంగాణ మాట్లాడతారు? సమాజంలో ఓకే దత్తాత్రేయ గారు, మాట్లాడండి. ఓకే మీ దర్శనం అర్థమైంది. ఉపేంద్ర గారు ఫైనల్ గా గారు, ఉపేంద్ర గారు మీరు కామెంట్ చేయండి. కొంచెం రేపు తెలుగుగా 42% మాట్లాడండి. రిజర్వేషన్స్ తో వెళితే ఆ చదువుకున్న క్రెడిట్ ఎవరిది? వ్యక్తులు కదా. ఉపేంద్ర గారు ఇప్పుడు అందరి ప్రజల విజయం అండి అది. ఈనాటి పోరాటం అరే, కాదు కదా, ఏం శతాబ్దాల మాట్లాడతారు? నుంచి జరుగుతున్న పోరాటం అది. ప్రజల పాలన అంటే ఇది ఒక కాంగ్రెస్ పార్టీ. పరంపరగా జరుగుతున్నటువంటి ఇది ప్రజా విజయమే. పరిస్థితులలో ఏ ఇది ప్రభుత్వాలు ప్రజా ప్రజల విజయమే. డిమాండ్ ని గౌరవించాల్సి ఉంటది. ప్రజల ఆ ప్రజల ప్రజల డిమాండ్ డిమాండ్ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వాలు పార్టీ పనిచేస్తాయి. ఏంటండి బాబు? రైట్, ఓకే ప్రజల థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి కుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ దత్తాత్రేయ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఉపేంద్ర గారు. బిగ్ టీవీకి అందుబాటులోకి వచ్చి 42% రిజర్వేషన్స్ పై జరుగుతున్న ఈ రగడపై మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. మొత్తానికి కాంగ్రెస్ 42% రిజర్వేషన్స్ తోనే ఎలక్షన్స్ కి వెళ్తామని అంటూ ఉంది. ఒకవేళ అలాగ వెళ్ళటానికి ఎదురయ్యే న్యాయపరమైన అడ్డంకులను అధిగమించడానికి మీరు చేసిన ప్రయత్నాలు ఏంటో చెప్పండి అని జాగృతి బీఆర్ఎస్ అంటూ ఉన్నారు. ఒకవేళ అలా వెళితే ఆ క్రెడిట్ జాగృతికి వస్తుంది అని కవిత అంటూ ఉన్నారు. లేదు బీఆర్ఎస్ చేసే పోరాటం వల్లే వస్తుందని బీఆర్ఎస్ కూడా అంటుంది. 42% రిజర్వేషన్తో వెళ్ళాలి అని రేపు బీఆర్ఎస్ ధర్నా కూడా సిద్ధమవుతుంది. మరి చూద్దాం న్యాయపరమైన చిక్కులను కాంగ్రెస్ ఏ విధంగా అధిగమిస్తుందో. ఒకవేళ ఎలక్షన్స్కి వెళ్తే మళ్ళీ ఆ క్రెడిట్ కోసం రాజకీయ పార్టీలు ఎటువంటి మాటలు